హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఈ స్నాక్స్ అనేవి 10 నిమిషాల్లో పిండి కలుపుకుని చేసుకోవచ్చండి. పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగితే అప్పటికప్పుడే చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా ఉండటమే కాకుండా ఎక్కువగా ఇలా చేసుకోవాలి అని అనిపిస్తుంది. ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి. దీనిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఏదైనా కప్పు కొలతతో కానీ ఏదైనా గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చండి. ఇలా కొలిచి పెట్టుకున్న పిండిని జల్లెడలో వేసుకున్నాం కదా, దీనిని ఒక గిన్నెలోకి బాగా జల్లించి తీసుకోండి. పిండి అనేది బాగా జల్లించి తీసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. పిండి అంతా కూడా బాగా జల్లించి పెట్టుకున్నాం కదా, మనం వేసుకున్న మైదా పిండి అలాగే బియ్యం పిండి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. పిండికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి, లేదా వాము పొడి అయినా వేసుకోవచ్చండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ అనేవి స్నాక్స్కి మరింత టేస్ట్ని ఇస్తాయి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పోసి పిండి అంతా కూడా స్పూన్తో ఒకసారి బాగా కలపండి. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత పిండిని చేతి వేళ్లతో రఫ్ చేస్తూ బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా ఆయిల్ని బాగా పీల్చుకుని ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది. ఇప్పుడు మనం పిండిని కొంచెంగా ముద్ద చేసి చూసినట్లయితే ముద్దలాగా వచ్చింది కదండి. ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లే. ఇలా ఉన్నట్లయితే స్నాక్స్ అనేవి కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని పూరీ పిండిలాగా కలపండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా కలుపుకున్నట్లయితే స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. ఈ గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కువగా నానాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం వేడివేడిగా ఉన్న ఆయిల్తో పిండిని కలిపాం కాబట్టి పిండి అనేది చాలా త్వరగా నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత గిన్నెకు మూత తీసుకుని చూసినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వచ్చింది. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుండి చిన్న పిండి ముద్దలను తీసుకోండి. పిండంతా కూడా ఇలా బాల్స్ లాగా సపరేట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని నేను చూపించిన విధంగా పూరీలాగా ఒత్తుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఒత్తుకున్న తర్వాత ఇలా చాకుతో మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. స్నాక్స్ అనేవి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో ఆ సైజులోకి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏ రెసిపీ పెట్టినా కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇలా పూరీ అంతా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దల్ని కూడా పూరీలాగా ఒత్తుకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి.
మీకు కావాలంటే చిన్న చిన్న చెక్కల్లాగా అప్పడాల్లాగా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మీరు కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని పీసెస్ని వేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఇవి ఈజీగానే ఫ్రై అయిపోతాయండి. గరిటెతో రెండు వైపులా కూడా బాగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసినట్లయితే ఎక్కువగా క్రిస్పీగా వస్తాయండి. మాడిపోకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేసి అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా పీసెస్ అన్నీ కూడా ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకుని రెండు వైపులా కూడా గరిటెతో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో పిండిని కలిపి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. 1 కప్పు మైదా పిండితో 3 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండితో చక్కగా స్నాక్స్ అనేవి చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.